హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు అంకే రవీంద్ర. నేను కన్సల్టెంట్ డైటీషియన్. నేను ఈరోజు మీకు మన ఫుడ్ నుంచి వచ్చేటువంటి న్యూట్రియంట్స్ ఏంటి, అవి మనకు ఏ విధంగా ఉపయోగపడతాయి అనే దాని గురించి చెప్తాను. పోషకాలు, న్యూట్రియంట్స్ అంటే పోషకాలు. న్యూట్రియంట్స్లో మనకు రెండు రకాలుగా తీసుకుంటాము. ఒకటి వచ్చేసి స్థూల పోషకాలు, రెండు సూక్ష్మ పోషకాలు. స్థూల పోషకాలు వచ్చేసి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్. అలాగే సూక్ష్మ పోషకాలు వచ్చేసి మనకు విటమిన్లు మరియు మినరల్స్ లాగా మనం తీసుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, మనకు ఫ్యాట్స్ కానీ ఎక్కువ శక్తిని ఇస్తాయి. శక్తి వల్ల ఏంటంటే మనం చేసే పనులు కానీ, మనం చేసేటువంటి వర్క్ కానీ, యాక్టివిటీ అన్నీ కూడా మనకు ఎనర్జీ నుంచి మనం చేసేదానికి అవకాశం ఉంటుంది అనమాట. అలాగే కార్బోహైడ్రేట్స్ నుంచి ఎక్కువ ఎనర్జీ వస్తుంది, అలాగే ఫ్యాట్ నుంచి కూడా ఎక్కువ ఎనర్జీ వస్తుంది. ప్రోటీన్స్ వచ్చేసి మన బాడీ బిల్డింగ్కు మళ్ళీ ప్రొటెక్షన్ కూడా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి విటమిన్లు మరియు మినరల్స్ లాగా తీసుకుంటాం. విటమిన్లు వచ్చేసి మనకు ఏ, బి, సి అండ్ డి, ఈ, కే లాగా మనం చూస్తాము. ఇవి వచ్చేసి మనకు ఇక్కడ కూడా మనకు ప్రొటెక్షన్ కోసం, అంటే ఇమ్యూన్ సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ కోసం, మళ్ళీ మనకు గ్రోత్ కూడా హెల్ప్ అవుతాయి అన్నమాట. మినరల్స్ కూడా మనకి ఇమ్యూన్ సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ కోసం, మన మజిల్ స్ట్రెంత్ ఇంప్రూవ్మెంట్ కోసం, అంటే జింక్, పొటాషియం, మెగ్నీషియం, అలాగే కాల్షియం, ఇవన్నీ కూడా మనకు హెల్ప్ అవుతాయి. ఇక్కడ ఏంటంటే వైటమిన్ డెఫిషియన్సీ లేకుంటే మినరల్స్ డెఫిసిటీ వచ్చినప్పుడు కొన్ని ఆరోగ్య సమస్యలు అనేది ఎదురవుతుంటాయి. వైటమిన్ ఏ ఉన్నప్పుడు వచ్చేసి కంటి సమస్యలు, కాల్షియం డెఫిసిటీ ఉన్నప్పుడు ఎముకల సమస్యలు, అలాగే వైటమిన్ డి డెఫిసిటీ ఉన్నప్పుడు వచ్చేసి ఎముకల సమస్యలు, ఇలాగా వివిధ రకాలైనటువంటి మనం సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాము. సో వాటన్నింటిని కూడా మనం సరైనటువంటి బ్యాలెన్స్ డైట్ తీసుకున్నామంటేనా కూడా మనకు వచ్చేసి హెల్త్ పరంగా బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటాము. అలాగే మన ఆరోగ్యం కూడా ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఏంటంటే మన నెక్స్ట్ లైఫ్ స్టైల్ వచ్చేసి కామన్గా అన్హెల్దీ ఫుడ్స్ అనేది ఎక్కువ తీసుకుంటున్నారు. అన్హెల్దీ ఫుడ్స్ అంటే లైక్ ఏంటంటే జంక్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ ఇవన్నీ కూడా తీసుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే అది టేస్ట్ కోసం మాత్రమే మనకు హెల్ప్ అవుతుంది తప్పితే హెల్త్ పరంగా ఎటువంటి ఉపయోగం అనేది ఉండదన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మీరు ఒక చిన్న క్వశ్చన్ అడగచ్చు, అంటే ఇప్పుడు కాలంలో ప్రతి ఒక్కరు కూడా అదే ఫుడ్ తింటున్నారు కదా, అదే ఫుడ్ తీసుకోవచ్చు కానీ మంత్కు ఒకసారి లేకుంటే మంత్కు 2 సార్లు మాత్రమే తీసుకోవచ్చు. అంతకు మించి మనం దాని మీదే ఎక్కువ ఫోకస్ పెట్టామంటే, ప్రతిరోజు బిర్యానీ, ప్రతిరోజు ఏమైనా పిజ్జా కానీ ఇట్లాంటివి తిన్నామంటే ఎక్కువ శాతం హార్ట్కి సంబంధించినవి కానీ, లేకుంటే ఒబేస్ అవ్వడం కానీ, ఇలాంటి ఎక్కువ ఆరోగ్య సమస్యలు వస్తాయన్నమాట. సో ప్రతి ఒక్కటి కూడా మీరు చేసేటువంటి ప్రతి ఆహారం అలవాట్లు వచ్చేసి మీ ఫ్యూచర్ను డిసైడ్ చేస్తుంది అనమాట. ఎంత హెల్తీగా మనం డైట్ ఫాలో అప్ చేస్తామో అంత ఆరోగ్యకరంగా మీరు ఉండొచ్చు. థ్యాంక్ యూ.